సొద్ద సంగటి చికెన్ మసాలా కర్రీ చేస్తున్నాను. చేసే ప్రాసెస్ అంతా చూపిస్తారండి. సొద్ద సంగటి రేషన్ బియ్యం ఉంటాయి కదండి, మనకి 2 అవర్స్ ముందు మంచిగా కడిగేసి నానబెట్టుకొని ఎసరు పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. సొద్దలు మిక్సీకి వేసి కొంచెం మెత్తగా పౌడర్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. మనం చికెన్ మసాలా కర్రీ కోసమని పెద్ద సైజు ఉల్లిగడ్డలు 2 కట్ చేసి పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసి ఉల్లిగడ్డ బాగా వేగేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసి అవన్నీ కొంచెం వేగిన తర్వాత అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఉంటుంది కదా, పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయినంత వరకు స్టవ్ సిమ్లో పెట్టుకొని మంచిగా వేయించుకోవాలి. అవన్నీ వేగిన తర్వాత చికెన్ బాగా శుభ్రంగా నిమ్మ వాటర్లో సాల్ట్ వాటర్లో హాఫ్ అన్ అవర్ మంచిగా శుభ్రంగా వాటర్లో వేసి ఉంచేయాలి. ఆ శుభ్రంగా కడిగేసి చికెన్ అంతా వేసిన తర్వాత ఈ మసాలా ఏంటి అంటే చెక్క, లవంగాలు, ఎండు కొబ్బరి, ధనియాలు, గసగసాలు, యాలకులు, సాజీరా మొత్తం అన్నీ వేయించి పేస్ట్ లాగా చేసి పెట్టుకుంటా. నేను ఎప్పుడు అదే పేస్ట్ నేను కర్రీలలో మసాలా కర్రీలలో వాడతాను. ఈ మసాలా కర్రీ చపాతీలేకి, పూరీలేకి, రాగి సంగటిలేకి, విత్ రైస్లేకైనా బాగుంటుంది. చాలా టేస్ట్ ఉంటుందండి. సింపుల్గా మనం ప్యాకెట్ తెచ్చి వేసుకుంటే కంటే ఈ విధంగా మసాలా తెచ్చి చికెన్ మసాలా కర్రీ చేసినామంటే చాలా రాగి సంగటిలేకైతే ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇదంతా బాగా మసాలా అంతా పచ్చివాసన అంతా పోయిన తర్వాత 1 కప్పు ఫ్రెష్ పెరుగు వేసుకొని శుభ్రంగా బాగా కలబెట్టి, గిన్నె పట్టట్లేదని నేను వేరే గిన్నెలోకి మార్చుకున్నాను కర్రీని. ఇదంతా బాగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత మనం మిక్సీ జార్ కొంచెం కడిగేసి 1 పెద్ద గ్లాసు వాటర్ వేసి కొంచెం గ్రేవీ కావాలని కొంచెం వాటర్ ఎక్కువ వేసుకున్నాను నేను. కొత్తిమీర, పుదీనా అన్నీ వేసి సర్వ్ చేసుకొని పావుగంట సేపు సిమ్లో పెట్టి బాగా ఉడికేటప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి వదిలేయాలి. అప్పుడే మొత్తం మసాలా అంతా ముక్కకు బాగా పట్టి చాలా టేస్ట్ అయితే అద్దరిపోతుంది. ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేసండి. మూత పెట్టి ఈ విధంగా పెట్టిన తర్వాత ఈ ఆయిల్ చూడండి ఈ విధంగా పైకి వస్తుంది. అప్పుడు మనకు కర్రీ మొత్తం ముక్కలకి బాగా మసాలా అంతా పట్టినట్టు లెక్క. చికెన్లోకి రాగి సంగటి అయితే, సొద్ద సంగటి అయినా, జొన్న సంగటి అయినా సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై